నెల్లూరు జిల్లా సంఘం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వేమారెడ్డి బదిలీ వేడుకలను సర్కిల్ ఎస్ఐలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తన పదవీ కాలంలో సమర్థవంతంగా సేవలందించి ప్రజల మన్ననలు పొందిన వేమారెడ్డికి తోటి అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ వేణుగోపాల్, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ్ చౌదరి, ఇతర పోలీసు అధికారులతో కలిసి సీఐ వేమారెడ్డిని దుస్సాలవతో కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. వేమారెడ్డి తన విధి నిర్వహణలో ఎంతో అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపిన చొరవ తోటి సిబ్బందికి ఆదర్శమని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో సీఐ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరెడ్డి, గంగాధర్, సత్యనారాయణ, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు రాజేష్, తిరుమలరావు, సైదులు, ఆత్మకూరు ఎస్ఐ జిలానీ, పోలీస్ సిబ్బంది, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన సర్కిల్ నరసింహారెడ్డి స్టార్ట్ చేయండి అన్న. మీరే ఒకరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. దగ్గరగా మనుషులకు దగ్గరైనటువంటి వ్యక్తి మన సిఐ గారు. ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి వేమారెడ్డి సారు ఈరోజు ఇక్కడి నుంచి అయితే వారు ఈ 1.5 సంవత్సరంలో చాలా అతిథిగా విచ్చేసిన మన డిఎస్పీ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా నా మీద 2 తప్పుడు కేసులు పెట్టారని పంచుకున్నందుకు ఈ సభాముఖంగా రెడ్డి సార్, సంఘం సిఐ గారు, కేశవనాయుడు గారు ఇయర్స్ పనిచేసేళ్ళ ఎస్ఐగా ఉన్నప్పుడు గారు సార్తో కలిపి 1 సంవత్సరం వాకప్ చేయడం కూడా జరిగేది. ప్రతిదీ కూడా ఆయన వ్యక్తి సిఐ వేమారెడ్డి గారు. మీరు పల్లెటి ఆ విధంగా ఎప్పుడు కూడా ఈ రోజు వరకు ఛత్తీస్గఢ్లో ఉంటాడు, ఒకడు బీహార్లో. ఒక గైడ్ లాగా నేర్పించారు. ఒకసారి ఈ పోలీస్ స్టేషన్కి వస్తున్నావు, ఈ పోలీస్ స్టేషన్ అసలే కానీ ఏదైనా చెప్పడంలో సంఘం సిఐగా ఉండడం జరిగింది. తెలుసు, ఏదైనా ఉన్నప్పుడు సీనియర్ కాబట్టి గైడ్ చేస్తాను. రావాలంటే ఎందుకు సార్ మీరు నేను చూసుకుంటానంటాడు. నాకు సంబంధం లేదని చెప్పడం కానీ. ఫస్ట్ మా ఎస్ఐల గురించి చెప్పాలి. ఆపరేటర్ని సిఐ గారు, ప్రస్తుత సిఐ సంఘం సిఐ శ్రీనివాస్ పేరు వింటే కుండాల కొండలోన గుళ్ళ సౌండింగ్ బైబట్నే పుట్టింగు హర్రెడ్డి గారు ఊరు ప్రమాణిస్తున్నారు. సన్మానిస్తున్నారు. అనుబంధాన్ని చాటుకున్నందుకు